పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని గురించి ట్రంప్‌ని మీడియా అడిగింది. మీరు ఎటువైపు ఉంటారని, నేను పాకిస్తాన్ వైపు ఉంటాను. ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ సైనికాధికారి నాకిష్టమని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎవరికీ మద్దతివ్వం. ఆఫ్ఘనిస్తాను మనకు మిత్రులే. పాకిస్తాన్ మనకు మిత్రులే. ఒరిజినల్‌గా చెప్పాలంటే పాకిస్తాన్ మిత్రశత్రు. అది పచ్చి శత్రువు. శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టు పాకిస్తాన్ నాశనం చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్రుడు. మనమేమో ఆఫ్ఘనిస్తాన్‌కి మద్దతు ప్రకటించాలి లెక్క ప్రకారం. కానీ మనం బహిరంగ మద్దతు ప్రకటించం. పాకిస్తాన్ ఇప్పుడు రోజు ఏమి ఏడుస్తుందంటే, ఆఫ్ఘనిస్తానోళ్ళు చేస్తున్న దాడులకు అవసరమైన ఆయుధాలు భారతదేశం ఇస్తోందని చెప్తోంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్ అండ చూసుకొని మా మీద దాడి చేస్తోందని చెప్తోంది. అది విచిత్ర పరిస్థితి. వాళ్ళు అటేడుస్తుంటే, పాకిస్తాన్‌కి పుట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు, జైరాం రమేష్ లాంటోడు, ఎందుకు పాకిస్తాన్‌కి పుట్టారు అంటున్నానంటే, వీళ్ళకి బుద్ధి బుర్ర ఉండదా? ఆ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే, అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వడం అంటే మన దౌత్య వైఫల్యం అంట. అంటే మనం ఏం చేయాలి? నువ్వు ఆఫ్ఘనిస్తాన్‌కి మద్దతు ఇవ్వని ఎళ్లి అమెరికాని అడగాల? ఆ 2 దేశాల మధ్య కొట్టుకుంటుంటే, మన స్టాండ్ ఏంటి? పాకిస్తాన్ మన గురించి అంటోంది. నువ్వు నిజంగా దేశభక్తుడు అయితే, పాకిస్తాన్ మేము ఆఫ్ఘనిస్తాన్‌కి అట్ట మద్దతేమి ఇవ్వలేదయ్యా, మేమేం సాయం చేయలేదయ్యా అని చెప్పు. అంతేగాని అదేందో విచిత్రమైనటువంటి, మరి ఆయన బుర్రుందా? ఇలాంటి తిక్కమొండా కొడుకులే అక్కడ పనికిమాలిన పనులు చేసుకొచ్చేది. భారతదేశం గురించి ఇంత దరిద్రంగా మాట్లాడడం ఏంటి? ఇందులో భారత దౌత్య వైఫల్యం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొంచెమన్నా బుర్ర ఉండక్కర్లేదా?